హలో గైస్, నమస్తే. మనం ఈ వీడియోలో ఫస్ట్ ఎక్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఎక్లిప్స్ డౌన్లోడ్ చేయాలంటే జావా ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం క్రోమ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఒరాకిల్ జావా కొట్టండి, ఎంటర్. అండ్ ఇప్పుడు ఒరాకిల్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ జావా కొట్టండి. సో ఇప్పుడు మనకి కరెంట్ వర్షన్ వచ్చేసరికి 22.01.1 అనమాట, జేడీకే. సో మనం విండోస్కి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 64 బిట్ అయితే 64 బిట్ది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ నొక్కండి డౌన్లోడ్ దాని మీద. ఇదైతే డౌన్లోడ్ అవుతుంది. 164 MB ఉందన్నమాట. డౌన్లోడ్ అయిందాక వెయిట్ చేయాలి మనం. సో మనకి డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ డౌన్లోడ్ అయిన దాని మీద ఓపెన్ చేద్దాము. ఓపెన్ క్లిక్ చేయండి. సో ఎస్ క్లిక్ చేయండి. నెక్స్ట్. సో ఇది పాత్, మనకి ఇచ్చే పాత్ మనం చేంజ్ చేసుకోవచ్చు, లేకుంటే డిఫాల్ట్నే ఉంచుకుంటున్నాను నేనైతే. మీకు కావాలంటే చేంజ్ చేసుకోండి. సో డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. క్లోజ్. సో మనం జావా అయితే ఇప్పటికి ప్రస్తుతానికి జావా డౌన్లోడ్ చేసాము. నెక్స్ట్ ఎక్లిప్స్ డౌన్లోడ్ చేయాలి. సో ఇప్పుడు మనం జావా ఇన్స్టాల్ అయిందా లేదా అని చూడడానికి ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేద్దాము. టెర్మినల్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ఇవ్వాల్సిన కమాండ్ జావా స్పేస్ ---- వర్షన్. సో ఎంటర్ చేస్తే సో ఇక్కడ మనకి మనం ఇన్స్టాల్ చేసిన వర్షన్ వస్తుంది. అంటే జావాని మనం సక్సెస్ఫుల్గా మన ల్యాప్టాప్లోకి ఇన్స్టాల్ చేసామన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్లిప్స్ని డౌన్లోడ్ చేయాలి. సో క్రోమ్లో ఎక్లిప్స్ అని సర్చ్ చేసి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనకి ఎక్లిప్స్ లెట్స్ గో ఇంటు ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎక్లిప్స్. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇట్లా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఎక్లిప్స్ కావాల్సింది కనిపిస్తుంది. డౌన్లోడ్ 64 బిట్ మీద క్లిక్ చేయండి. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ డౌన్లోడ్. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో మనకి డౌన్లోడ్ స్టార్ట్ అయిందనమాట. 131 MB ఉంది. సో ఇది మొత్తం డౌన్లోడ్ అయిన దాకా వెయిట్ చేద్దాం. సో డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ చేయాలి. ఎక్లిప్ ఇన్స్టాలర్ ఓపెన్ అయిందనమాట. సో మనం జావా డెవలపర్ కోసం డౌన్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ చాలా ఉన్నాయి చూడొచ్చు. C++, PHP ఇవన్నీ. సో ఇప్పుడు మనం జావా డెవలపర్ మీద క్లిక్ చేయాలి. సో ఇన్స్టాల్. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. లాంచ్ బటన్ క్లిక్ చేయండి.
ఇది న్యూ వర్షన్ అనమాట 2024ది. ఓకే. ఇది డిఫాల్ట్ పాత్ మీకు చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. బ్రౌజ్ మీద క్లిక్ చేసి నేను డిఫాల్టే ఉంచుతున్నాను. అండ్ ఇక్కడ ఇది క్లిక్ చేయాలి. లేకుంటే మళ్ళీ పద్దాకలు అడుగుతదనమాట. సో, లాంచ్, కంటిన్యూ. డౌన్‌లోడ్ అవుతుంది. ఈలోపు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదనమాట ఫస్ట్. సో, ఎక్లిప్‌ని సక్సెస్‌ఫుల్‌గా డౌన్‌లోడ్ చేసాం. ఇప్పుడు మనం ఫస్ట్ జావా ప్రోగ్రామ్ రాద్దాము. ఫైల్‌లోకెళ్ళి న్యూ జావా ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు జావా ప్రాజెక్ట్‌కి నేమ్ ఇద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ యూజర్ స్పెసిఫిక్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ అవర్ డిఫాల్ట్ ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసింది. అండ్ మిగతావి అంతే ఉంచి సో, క్లిక్ ఆన్ నెక్స్ట్. And click on finish. సో, హియర్ ఈస్ అవర్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసిన ఇక్కడ కనిపిస్తుంది ఫస్ట్ ప్రోగ్రామ్. సో, రైట్ క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ న్యూ క్లాస్. సో, క్లాస్ క్రియేట్ చేద్దాం. క్లాస్ నేమ్ లెట్స్ గివ్ ఇట్ డెమో. పబ్లిక్ స్టాటిక్ యూజ్ చేద్దాం సింపుల్ది కాబట్టి. సింపుల్ ప్రోగ్రామ్. ఫినిష్. సో, హియర్ ఈస్ అవర్ ప్రోగ్రామ్ క్లాస్ డెమో. సో, ఇప్పుడు మనం ఇక్కడ మనకు కావాల్సింది రాసుకుందాం. system.out.println print hello world. సో, సేవ్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని నొక్కండి. సేవ్ అని నొక్కిన తర్వాత సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ నొక్కండి. సో, మనకు అవుట్పుట్ వచ్చింది ఇక్కడ హెలో వరల్డ్ అని చెప్పి. దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్ మనం రాసిన ప్రోగ్రామ్కి. అండ్ దిస్ ఈజ్ అవర్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.